హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ చాప్టర్ పైన 4 మార్క్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో చూడండి, లాస్ట్ క్లాస్లో నేను మీకు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ పైన 4 మార్క్స్కి సంబంధించిన 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఎవరైతే చూడలేదో అది కూడా చూడండి. టోటల్గా కంప్లీట్గా ఈ చాప్టర్లో మనకు 4 మార్క్స్కి సంబంధించిన 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను లాస్ట్ క్లాస్లోనే 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ క్లాస్లో 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఓకేనా రైట్. సో 2 క్వశ్చన్స్ అయితే ఈరోజు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ గురించి ఇంట్రొడక్షన్ అయితే మొత్తం అయితే చెప్పినాను నేను. సో టార్గెట్ సిరీస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాము అంటే, ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, క్లాస్ 11th ఎవరైతే ఉన్నారో, ఇంకా క్లాస్ 12th ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పక్కా బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదా. ఎస్. సో ఎవరైతే క్లాస్ 11th ఉండి 12th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% యూస్ఫుల్ అవుతుంది నాన్న. ఇది టార్గెట్ సిరీస్ అనేది ప్యూర్గా బోర్డ్ ఎగ్జామ్కి రిలేటెడ్ అయిన సిరీసే. ఓకేనా రైట్. సో ఈ టార్గెట్ సిరీస్ వచ్చేసి మీకు 45 days అయితే ఉంటుంది. ఈ 45 days కనుక మీరు కంటిన్యూగా లెక్చర్స్ కనుక చూస్తే 100% 950+ అయితే మార్క్స్ అయితే వస్తాయి నాన్న. ఓకేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అని స్టార్ట్ చేద్దాము. ఓకే. సో ఇంకో విషయము, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినారో, లైక్ జేకి కానీ, నీట్కి కానీ, ఎంసెట్కి కానీ, ఓకే, సో వాళ్ళకైతే ఇది డెడ్ ఈజీ. లేదు సార్, ఇప్పటివరకు నేను బుక్ కూడా ముట్టలేను సార్, ఇదే ఫస్ట్ టైం సార్ బుక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకైతే అంటే ఒక 2 నెలలు ఉన్నది. ఈ 2 నెలల్లో మంచిగా చదువుకుంటే మంచి మార్కులు స్కోర్ చేయగలుగుతారా సార్ అంటే, ఎస్, స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా ఎస్. సో 950+ కాకుండా అంటే మంచి మార్కులు అయితే వస్తాయి. దీనిలో ఏంటి అంటే కొన్ని పాయింట్స్ అయితే మీరు బై హార్ట్ అయితే చెయ్యాలి నాన్న. ఓకేనా రైట్. సో ఎందుకంటే అసలు మీకు స్పీడ్ తెలియదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలియదు, ఛార్జ్ అంటే తెలియదు, ఆటం అంటే తెలియదు, మాలిక్యూల్ అంటే తెలియదు, చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ కూడా తెలియకుండా నేను ఇప్పుడే అంటే నా లైఫ్లో ఇప్పటివరకు చదవలేను సార్, ఇదే ఫస్ట్ టైము, 2 నెలలు చదువుతా కానీ మంచి మార్కులు రావాలి అనుకునే వాళ్ళకు ఇది 100% యూస్ఫుల్ అయితే అవుతుంది నాన్న. ఓకేనా. సో కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అవి ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ చేయాల్సిందే. మీరు కనుక బేసిక్ నుంచి వెళ్ళి ఫస్ట్ నుంచి మంచిగా నేర్చుకున్నాను సార్, రివిజన్ చేసినాను సార్ అనుకుంటే కనుక, సో ఇది మీకు ఇంకా సింపుల్గా అంటే సింపుల్గా అయితే పోతుంది నాన్న. ఓకేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఓకే ఎస్. చలో చూడండి, ఈరోజు మనము 4 మార్క్స్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఈ చాప్టర్ నుంచి వెళ్ళి మీకు 2 మార్క్స్కి సంబంధించింది, ఇంకా 8 మార్క్స్కి సంబంధించింది క్వశ్చన్స్ అయితే రావు. ఓకేనా ఎస్. సో ఫస్ట్, డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. సో ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. దీని యొక్క వాల్యూ ఏమొస్తుంది అంటే 1/4πε0 ఇంటూ Q/R అయితే వస్తుంది నాన్న. ఇది ఫార్ములా. అంటే దీన్ని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది V తోటి అయితే ఇండికేట్ చేస్తాము. ఓకేనా. దానికి సంబంధించిన ఫార్ములా ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది, 1/4πε0 ఇంటూ Q/R అయితే వస్తుంది నాన్న. సరేనా. అయితే ఎట్లా ప్రూవ్ చేస్తాం సార్ అంటే, ఈ ప్రూఫ్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో ఒక ఛార్జ్ అయితే తీసుకున్నాను నేను. ఓకే, ఒక ఛార్జ్ అయితే తీసుకున్నాను, క్యాపిటల్ Q అనే ఛార్జ్ అయితే తీసుకున్నాను. ఓకేనా రైట్. సో ఇప్పుడు చూడండి, దీని చుట్టుపక్కన ఏముంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉంటుంది. ఓకే. సో కొంత డిస్టెన్స్ అయితే తీసుకుంటున్నాను, స్మాల్ r అనే డిస్టెన్స్. ఈ ఛార్జ్ ద్వారా ఇంత దూరం అంటే కొంచెం దూరంలో పొటెన్షియల్ అనేది ఎంత క్రియేట్ అవుతుంది కనుక్కోండి అని అంటున్నాను. ఓకేనా. ఈ ఛార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఈ పాయింట్ అంటే ఈ పర్టికులర్ పాయింట్ P అని కనుక తీసుకుంటే ఈ పాయింట్ పైన ఎంత పొటెన్షియల్ని క్రియేట్ చేసింది కనుక్కోండి అని అంటాడు. ఓకేనా. దానికి సంబంధించిన ప్రూఫే మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఓకే. సో దానికోసము నేను ఏం చేస్తున్నానంటే, ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఒక పాయింట్ ఛార్జ్ని అయితే తీసుకుంటున్నాను. ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఒక పాయింట్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా. అయితే ఈ పాయింట్ ఛార్జ్ని నేను ఏం చేస్తానంటే
సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా, ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి నేను ఆ పాయింట్ ఛార్జ్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను, పెట్టినా ఇక్కడ. ఓకేనా, రైట్. సార్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు సార్ అంటే దీనికి సంబంధించిన ఒక పెద్ద స్టోరీ అయితే ఉన్నది. ఓకే, అది ఇప్పుడైతే మనకు అంత అవసరం కూడా లేదు, ఎందుకంటే జస్ట్ డెరివేషన్ పార్ట్ మంచిగా రాసిండ్రు అనుకోండి మీకు మార్కులు పడిపోయినట్టే. ఓకేనా, జస్ట్ ఇది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనమాట. ఓకే, సో ఈ ఛార్జ్ ద్వారా ఇక్కడ పొటెన్షియల్ కనుక్కోవడానికి కోసము మనము ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఒక ఛార్జ్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ పాయింట్లు ఇదే రాయండి. ఓకేనా, ఈ ఛార్జ్ యొక్క పొటెన్షియల్ని కనుక్కోవడానికి కోసము ఇక్కడ ఒక ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి పాయింట్ ఛార్జ్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం పెట్టాలి. ఓకేనా, రైట్. సో ఆన్ నుంచి లీడ్కి ఛార్జ్ ఇట్రా అని అంటే వస్తుందా? రాదు. మనం ఏం చేయాలి? వర్క్ చేయాలి, ఆ ఛార్జ్ని తీసుకొని రావాలి. సో మనం ఏం చేయాలి? ఎక్స్టర్నల్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, మనం ఏం చేయాలి? వర్క్ అయితే చేయాలి. అయితే కొంచెము దీన్ని జరిపినా అని చెప్పేసి అయితే అనుకుందాము. ఓకేనా, ఈ కొంచెం జరిపిన డిస్టెన్స్ని ఇన్ఫినైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, డిఎక్స్ అయితే అనుకుందాము. ఓకేనా, క్లియర్. అయితే దీనికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత తీసుకుందాం మనం? ఎక్స్ అయితే తీసుకుందాం. ఓకే, ఎంత డిస్టెన్స్? ఎక్స్ అయితే తీసుకుంటాం. ఈ ఛార్జ్ ఓకే ఇక్కడ. ఓకేనా, వీటి మధ్యలో ఉన్న దూరం ఎంత? ఎక్స్ అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనా, అట్లా మెల్లగా ఇట్లా తీసుకొస్తున్నాను. ఇది పాజిటివ్ ఛార్జే కాబట్టి పాజిటివ్ అవుతుంది, రిపల్ అయిపోతుంది, అది అటు వెళ్ళిపోతూనే ఉంటుంది. అది వెళ్ళిపోయేదాన్ని నేను పట్టుకొని నేను దగ్గరికి తీసుకొస్తున్నా. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్లో నేనైతే తీసుకొని వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే స్టాటిక్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఉంటాయి, అవునా? హియర్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్, మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అని అంటే ఏదైతే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఉంటాయో ఆ ఫోర్స్తో మనము అప్లై చేయాలి. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ ఫోర్స్ అనమాట. క్లియరేనా? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ ఫోర్స్. ఓకే, అయితే ఇప్పుడు మనకు ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమొస్తుంది? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఫార్ములా అయితే తెలుసు. ఇక్కడ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఛార్జ్ ఉంది, వాటి మధ్యలో డిస్టెన్స్ అయితే ఉంది. రెండు ఛార్జ్లు ఉన్నాయి కాబట్టి వాటి ఒకదానిపైన ఒకటి ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది. యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఫార్ములా ఏంటి? KQ1 Q2 బై R² కదా. కే అంటే ఏంటి? 1/4πε0 కదా, 1/4πε0. Q1 అంటే క్యాపిటల్ Q, Q2 అంటే స్మాల్ Q. వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? ఎక్స్. అవునా, మొత్తానికి అయితే x² అయితే వచ్చిందా లేదా? ఓకే, రైట్. సో మీరు ఈ డయాగ్రామ్ని ఇట్లా సీదా రాసుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. నేను అట్లా క్రాస్గా అయితే వేసినాను, మీరు సీదా వేసుకుంటా అంటే వేసుకోండి. ఓకే, స్ట్రేట్గా వేద్దామా? ఇక మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీ ఇష్టం, ఎట్లనే వేసుకోవచ్చు. ఓకే, ఇన్ఫినైట్లో ఇక్కడ ఛార్జ్ అయితే ఉన్నది. ఓకే, ఈ డిస్టెన్స్ అయితే డిఎక్స్ అనుకుంటున్నాను. చలో, సో ఇప్పుడు మీకేమొస్తుంది? ఈ డిస్టెన్స్ ఏంది? ఎక్స్ అన్నట్టు. ఓకేనా, క్యూ అయితే ఉన్నది, ఈడ క్యాపిటల్ క్యూ ఉంది, ఈడ స్మాల్ క్యూ అయితే ఉంది, అవునా? ఈ దాన్నే మనం ఇట్లా వర్క్ చేసుకుంటా వచ్చినాం, అవునా? ఎక్స్టర్నల్ వర్క్ చేసుకుంటా వచ్చినాం, అంతే కదా ఇక. ఓకే, చలో. సో ఇప్పుడు ఫోర్స్ ఏంటి? ఇది. ఇప్పుడు మనం ఈ నుంచి ఇటు అయితే వర్క్ అయితే చేస్తున్నాం కదా, అవునా? మనమేమో ఇటు తీసుకొస్తున్నాం, కానీ ఫోర్స్ ఏమో ఇటు సైడ్ డైరెక్షన్ ఉన్నది, అంతేనా కదా? అవునా, ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ముందుంటూ ఉన్నాయి, మనమేమో ఇటు సైడ్ అయితే వర్క్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వర్క్ డన్ ఫార్ములా ఏంటి అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ -F × dx అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ అనేది వేరియబుల్, చూస్తే తెలుస్తుంది కదా, రైట్. సో ఇక్కడ స్టాటిక్ ఫోర్సెస్ ఏవైతే అప్లై చేస్తున్నాయో అదే సేమ్ ఫోర్స్ తోటి మనం ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అయితే అప్లై చేయాలి. ఓకే, ఆ పాపం ఈ ఛార్జ్ పైన ఈ ఛార్జ్ ఏం చేస్తున్నది? నూకేసి పడేస్తున్నది, కానీ మనమే అడ్డంగా దాన్ని తీసుకొస్తున్నాం, అవునా కదా? రైట్, చలో. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మైనస్ ఎందుకు అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయని మైనస్, అంతే. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫోర్స్ ది ఫార్మ్ ఏంటి? 1/4πε0 into capital Q into small q by x², అవునా, ఇంటూ dx. అవునా, ఏ నుంచి లేట్కి తీసుకుపోతున్నాం? ఈ ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఆర్ అనే డిస్టెన్స్కి అయితే తీసుకొని పోయినాం కదా ఛార్జ్ని.
ఇన్ఫైనైట్ నుంచి ఆర్ వరకు అయితే తీసుకొని పోయినాం. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందని ఇక -1/4π(ε0) క్యాపిటల్ క్యూ ఇంటూ స్మాల్ క్యూ, అవునా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఇంటూ డిఎక్స్ కదా. సో 0 నుంచి ఆర్, సారీ ఇన్ఫైనైట్ నుంచి ఆర్ కదా, ఇన్ఫైనైట్ నుంచి ఆర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఎంత -1/x, 1/4π(ε0) క్యాపిటల్ క్యూ ఇంటూ స్మాల్ క్యూ -1/x ఇన్ఫైనైట్ నుంచి అయితే ఆర్, అవునా? మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది. క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై 4π(ε0), అవునా? సో బౌండరీ కండిషన్స్ అయితే అప్లై చేయండి. సో 1/r మైనస్ 1/∞. సో 1/∞ వాల్యూ ఎట్లనా సున్నానే, అంతేనా కదా? రైట్. సో ఫైనల్లీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొచ్చింది ఇంత, అవునా? సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత వచ్చింది, 1/4π(ε0) క్యాపిటల్ క్యూ ఇంటూ స్మాల్ క్యూ బై ఆర్ అయితే వచ్చింది, అంతే కదా, అవునా? రైట్. అయితే ఇప్పుడు చూడండి వి నో దట్ ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఇగో ఈ ఫార్ములా మాత్రం పక్కగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ చార్జ్, ఓకేనా? నేను ఇంతకుముందు చెప్పిన చూడండి, ద వర్క్ డన్ ఫర్ బ్రింగింగ్ ఎన్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనమాట, ఓకేనా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇగో యాక్చువల్లీ మనకు చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ మనకు చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అయితే ఉంటుంది నాన్న, ఓకేనా? ఇదేంది డెల్టా వి అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొచ్చింది, 1/4π(ε0) ఇంటూ క్యాపిటల్ క్యూ ఇంటూ స్మాల్ క్యూ బై ఆర్ డివైడెడ్ బై క్యూ అయితే పోయింది కదా. సో ఇప్పుడు ఇనీషియల్గా మనం ఎక్కడ ఉండే, ఇన్ఫైనైట్లో ఉండే కదా, ఇన్ఫైనైట్ నుంచి తీసుకొచ్చినాం కదా. ఇన్ఫైనైట్లో పొటెన్షియల్ ఏమవుతుంది అని అంటే 0 అవుతుంది. ఓకే, పొటెన్షియల్ ఎట్ ఇన్ఫైనైట్ ఈజ్ వాట్ 0. సో ఫైనల్లీ ఎక్కడ చేరుకున్నాం, పి అనే పాయింట్ దగ్గరికి అయితే చేరుకున్నాం కదా, అవును? ఫైనల్ ఎక్కడ చేరుకున్నాం, పి అనే పాయింట్ దగ్గర అయితే చేరుకున్నాం. ఫైనల్ ఏమొచ్చింది ఇక 1/4π(ε0) ఇంటూ క్యూ బై ఆర్, ఓకే? సో ఫైనల్గా ఇదే ప్రూఫ్ నాన్న. ఇది రాసింది అనుకోండి, మీకు 4 మార్కులు జేబులో ఉన్నట్టే, అంతే సింపుల్. ఎంత సింపుల్గా ఉన్నది, అవునా కదా? రైట్. ఇదైతే అర్థమైపోయింది అందరికీ, డౌట్స్ అయితే ఏం లేవు కదా. సో ఎలక్ట్రిక్ ఒక పాయింట్ ఛార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మీరు కనుక్కోవాలి. అది కనుక్కోవాలి అని అంటే ఒక ఛార్జ్ తీసుకోవాలి, ఇన్ఫైనైట్ నుంచి ఒక పాయింట్ ఛార్జ్ని తీసుకొని వచ్చి దాని ముందట పెట్టాలి. ఇక్కడ పెడితేనే దీని యొక్క పొటెన్షియల్ అనేది మనం కనుక్కోవచ్చు, ఓకేనా? లేదు సార్ ఆ నుంచి నీటికి తీసుకొని రాను సార్ అంటే కష్టమే ఇక పొటెన్షియల్ కనుక్కోవడం, ఓకేనా? అదే రూల్ అన్నట్టు, ఓకే? సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది మనకు, ఓకేనా? చేంజ్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ బై క్యూ అన్నట్టు. ఇది మెయిన్ ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా నుంచి మనం ఇన్ఫైనైట్ నుంచి ఛార్జ్ని తీసుకొని వచ్చి పెడితేనే మనకి తెలుస్తుంది అన్నట్టు. దీని ద్వారా మనకి ఏమొచ్చింది ఫార్ములా ఇది. సో ఇక్కడ రాస్తే మీకైతే 4 మార్కులు జేబులో పడినట్టు, ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక ఇన్ఫైనైట్ నుంచి అయితే ఇట్లా తీసుకొస్తున్నాడు. ఇక నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినో సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్ రాయండి, అదే ప్రూఫ్ అయితే రాయండి. ఇది ఇక్కడైతే ఉన్నాయి, సేమ్ అవే ఉన్నాయి. ఇక ఇక్కడైతే అవసరం లేదనుకోండి, నేను ఏదైతే చెప్పినో అదే రాయండి, సింపుల్గా ఉన్నది అది, ఓకే? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్, ఓకేనా? అయితే ఒక డైఎలక్ట్రిక్ని మనం ఎక్స్టర్నల్ ఫీల్డ్లో పెడితే సో అది ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తున్నది అన్న విషయం అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం నాన్న, ఓకేనా? సో డైఎలక్ట్రిక్స్, యాక్చువల్లీ డైఎలక్ట్రిక్స్ ఏంటి అని అంటే దే ఆర్ నాన్ కండక్టింగ్ సబ్స్టెన్స్. ఏంటది, ఒక నాన్ కండక్టింగ్ సబ్స్టెన్సెస్ అన్నమాట, ఓకే? ద మాలిక్యూల్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్, ఓకే? ఆ డైఎలక్ట్రిక్లో మాలిక్యూల్స్ ఎట్లా ఉంటాయంటే పోలార్ ఉండొచ్చు లేదా నాన్ పోలార్ మూమెంట్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఉండొచ్చు, ఓకేనా? అంటే పోలార్ మాలిక్యూల్స్ లేదా నాన్ పోలార్ మాలిక్యూల్స్ అయినా ఉండొచ్చు, ఓకే? ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాను, ప్లేట్స్ అనమాట ఇవి, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తెలుసు కదా. చలో, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఇట్లయితే పోతుంది, అవునా? అవునా, ఇది ఎంటీ ఉన్నది, ఎయిర్ ఉన్నది, కానీ నేను దీంట్లో ఏం చేసినానంటే ఒక డైఎలక్ట్రిక్ని అయితే ఇన్సర్ట్ చేసినాను, ఓకేనా? నాది కండక్టర్ కాదు, నా ఇన్సులేటర్ కాదు, ఓకే? అంటే అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే జస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పాస్ చేస్తుంది.
ఈ డైఎలక్ట్రిక్ని ఓకే ఈ డైఎలక్ట్రిక్ ఒక్క నిమిషం, ఈ డైఎలక్ట్రిక్ నా కండక్టర్ కాదు, నా ఇన్సులేటర్ కాదు అన్నట్టు. మరి ఏం సార్ అనంటే ఇట్లా మధ్యలో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ మధ్యలో పెడితే అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలవ్ చేస్తుంది. అదే స్పెషాలిటీ అనమాట డైఎలక్ట్రిక్లీ. అయితే ఈ డైఎలక్ట్రిక్లో ఇది పోలార్ కావచ్చు, పోలార్ మాలిక్యూల్ కావచ్చు, లేదా నాన్ పోలార్ కావచ్చు. పోలార్ లేదా నాన్ పోలార్ మాలిక్యూల్స్ కావచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ రెండు మాలిక్యూల్స్ని దాంట్లో పెడితే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ పోలరైజేషన్ అంటే ఏంటో ఇక్కడ చూడండి. నేనేం చేస్తున్నా, వెన్ ఏ డైఎలక్ట్రిక్ విత్ నాన్ పోలార్ మాలిక్యూల్స్. నాన్ పోలార్స్ అంటే ఆ పేర్లోనే ఉన్న చూడండి, నాన్ పోలార్స్ అసలు దానికి పోల్సే లేవు, పాజిటివ్ ఇంకా నెగిటివ్ రెండు కలిపితే పోల్స్ ఇట్లా అంటాం కదా, ఇట్లా అవునా డైఎలక్ట్రిక్. సో నాన్ పోలార్, ఓకే. వెన్ ఏ డైఎలక్ట్రిక్ విత్ నాన్ పోలార్ అంటే నాన్ పోలార్ మాలిక్యూల్స్ యొక్క డెఫినేషన్ చెప్తాను. ద మాలిక్యూల్ హూస్ పాజిటివ్లీ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్ కోయిన్సైడ్ ఈచ్ అదర్. రెండు కూడా కోయిన్సైడ్ అయితే అనమాట. కోయిన్సైడ్ అవ్వడం వల్ల ద సెంటర్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్ అండ్ ద సెంటర్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్ కోయిన్సైడ్ అవుతాయి. ఒకదానిపైన ఒకటి పడిపోయినాయి, ఇక సపరేట్గా లేవు. పాజిటివ్ నెగిటివ్ సపరేట్ లేవు. ఓకేనా? సపరేట్ ఉంటే పోల్స్ ఉన్నాయి అని అంటాం, పోలార్ మాలిక్యూల్స్ అంటాం. కానీ ఇక్కడ ఏమైంది, ప్లస్ మైనస్ ఒకదానిపైన ఒకటి ఉన్నాయి, అసలు పోల్స్ లేవు కాబట్టి నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం. నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే ఏంటి, ద మాలిక్యూల్స్ హూస్ సెంటర్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్ అండ్ సెంటర్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్ కోయిన్సైడ్ ఈచ్ అదర్. ఓకేనా? ఇవి ఈ డయాగ్రామ్ చూస్తే గుడ్డిగా మీకైతే చెప్పొచ్చు, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ కోయిన్సైడ్ అయినాయా లేవా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేనప్పుడు ఏమైతున్నది, ఇక ఎట్లన్నా న్యూట్రల్ ఉన్నాయి, అన్ని పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం లేదు. అవునా? ఎప్పుడైతే ఇగో ఇది చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం పంపిస్తామో, ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం పంపిస్తామో అప్పుడు ఏమవుతుంది నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇగో ఇది చూడండి, ఓకే, ఇది పాజిటివ్లీ చార్జ్, ఇది నెగిటివ్లీ చార్జ్, కనిపిస్తుందా? ఇది పాజిటివ్ చార్జ్ ప్లేట్, ఇది నెగిటివ్లీ చార్జ్ ప్లేట్, మధ్యలో ఏమో డైఎలక్ట్రిక్ ఉన్నది, ఇవే ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పంపించినప్పుడు ఏమవుతుంది, ఇది పాజిటివ్ చార్జ్ కాబట్టి దీనిలో ఉన్న నెగిటివ్ చార్జ్ మొత్తం ఒక సైడ్ వచ్చేసినాయే లేవా? అవునా? ఇక్కడ నెగిటివ్ చార్జ్ ప్లేట్ ఉన్నది కాబట్టి ఇందులో ఉన్న పాజిటివ్ చార్జ్ మొత్తం ఒక సైడ్ వచ్చేసినాయి. గిడ చూస్తే మీకు తెలిసిపోతుంది కదా డయాగ్రామ్లో ఈజీగా. ప్లస్ ఏమైతే నానా, ఓకే, ఇగో ప్లస్ కింద ఉంది, మైనస్ పైన ఉన్నది. ఓకే, ఇదేంది పాజిటివ్ చార్జ్ ఏమైంది, రిపల్ అయింది, దీన్ని ఇటు నూకేసింది. ఓకేనా? ఇక్కడ ఏమున్నది నెగిటివ్లీ చార్జ్, అవునా, ఇక్కడ పైన ఉన్నది ఏంది నెగిటివ్ చార్జ్, నెగిటివ్ రిపల్షన్. ఇటు పాజిటివ్ వచ్చింది, ఇటు నెగిటివ్ వచ్చిందా, సపరేట్ అయినా లేవా, ఇగో ఉన్నాయా లేవా, అయినా లేవా, ఇవి కనిపిస్తున్నాయా లేవా, పాజిటివ్ అటు సైడ్ పోయినాయి, నెగిటివ్ ఇటు సైడ్ పోయినాయి. యాక్చువల్లీ ఒక దానిపైన ఒకటి ఉండే, ఏది తీసుకుందాం, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ తీసుకుంటున్నాం. ఓకేనా? నెగిటివ్ ఏమో ఇటు పోయింది, పాజిటివ్ ఏమో ఇటు పోయింది. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకుంటే ఒక దానిపైన ఒకటి పడతాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే సపరేట్ అవుతాయి. ఇగో ఇట్లా వచ్చినాయి లేవా, పాజిటివ్ మొత్తం ఒక సైడ్ పోయినాయి, నెగిటివ్ అన్నీ ఒక సైడ్ వచ్చేసినాయి, అంతేనా కదా? అప్పుడు ఇది చూడండి, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, దీనివల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్రెడీ ఈ నుంచి లీడ్కి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉంది కదా, అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉన్నది, అవునా కదా? ఎక్స్టర్నల్గా ఇగో ఎక్స్టర్నల్ ఇది ఈ నుంచి లీడ్కి అది పంపించడం వల్ల దీని లోపల ఇగో పాజిటివ్ నుంచి నెగిటివ్. ఓకే, సో ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద పోలరైజేషన్ అని చెప్పేసి అయితే అంటాము. ఇగో వెన్ ఎ డైఎలక్ట్రిక్ విత్ నాన్ పోలార్ మాలిక్యూల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, the positive and negative charge of non-polar molecules are displaced in opposite direction, thus induced dipole moments are developed. ఇవన్నీ డైపోల్సే కదా, డైపోల్స్ అయితే కానీ పిచ్చినాయి. ఓకే, ఇన్ ద డైఎలక్ట్రిక్ బై ఎక్స్టర్నల్ ఫీల్డ్, హెన్స్ ద డైఎలక్ట్రిక్ ఈజ్ సెడ్ టు బి పోలరైజ్డ్. అయితే ఈ డైఎలక్ట్రిక్ ఏమంటాం, పోలరైజ్ అంటాం, అవునా కదా? ఓకే, పోలరైజ్డ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆల్ ద ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ద నాన్ పోలార్ మాలిక్యూల్స్ add up give net dipole moment in the dielectric. అవునా? అదే స్టోరీ, ఏం లేదు. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేనప్పుడు ఒక దానిపైన ఒకటి పడ్డాయి, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏమైంది,
ఇవి సపరేట్ అయినాయి అన్నట్టు. ఈ డైపోల్ జనరేట్స్ అయిపోయినాయి కదా. డైపోల్ అంటే పాజిటివ్ నెగిటివ్, అవునా, పాజిటివ్ పాజిటివ్ రిపల్షన్, నెగిటివ్ నెగిటివ్ రిపల్, ఇట్లా అయిపోయినాయి ఇక, అవునా, సపరేట్ అయిపోయినాయి. డైపోల్స్ వచ్చినాయి, దీన్నే పోలరైజ్డ్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా, ఇదేంటి ఫస్ట్ నాన్ పోలార్ వేసినాం. ఇప్పుడు నెక్స్ట్లో ఏంటి అంటే ఈయన డైఎలక్ట్రిక్ విత్ పోలార్ మాలిక్యూల్స్. ఇప్పుడు పోలార్ మాలిక్యూల్స్. సార్ పోలార్ అంటే ఏంటి? ఆల్రెడీ పోల్స్ ఉన్నాయి అన్నట్టు కనిపిస్తున్నాయి, ఆ పేర్లనే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ పోలార్ మాలిక్యూల్స్ ఏంటి అంటే ద సెంటర్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్ నెవర్ కోయిన్సైడ్ ఈచ్ అదర్. ఒక దానిపైన ఒకటి ఉంటాయి, పక్క పక్కకు ఉంటాయి. అంటే ఈ పుట్టుకనే డైఎలక్ట్రిక్తో పుట్టినాయి, అవునా, ఏది డైపోల్తో పుట్టినాయి, అవునా కదా, పుట్టడమే ఇక డైపోల్తో పుట్టినాయి. దూరం దూరం ఉన్నాయా లేవా? పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ కోయిన్సైడ్ కాలే, అవునా, దీన్ని ఏమంటాం? పోలార్ మాలిక్యూల్స్ అంటాం. పోల్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేనప్పుడు కూడా దీనిలో కొంచెం ఉన్నాయి, అంటే ర్యాండమ్గా ఉండడం వల్ల నెట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఏమైంది? 0 అయితే అయిపోయింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పంపించినప్పుడు ఏమైతే అన్ని ఆర్డర్లోకి వస్తాయి అన్నట్టు. మళ్ళా సేమ్ స్టోరీ, అదే ఇమేజ్ కాపీ పేస్ట్ కొట్టిన, అదే డయాగ్రామ్, మళ్ళా కొత్తది ఏం లేదు. ఇక ఏమైనాయి? ఇవన్నీ అరేంజ్ అయినాయి అన్నట్టు. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇట్లా పంపించినాను. ఓకే, దీనిలో పాజిటివ్ చార్జ్ మొత్తం ఇట్లా పోయింది, నెగిటివ్ చార్జ్ మొత్తం ఏమో ఇట్ సైడ్ అయితే పోయింది, అవునా, రైట్ నాన్న. సో ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇండ్యూస్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అయితే అయ్యింది, అవునా, అవునా కదా. ఇక్కడ ఏమైంది? ఇదేంది? ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ డైపోల్స్ ద్వారా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ పేరేంటి? ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్ డ్యూ టు ద డైపోల్స్ అనమాట. ఓకేనా, ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా, ఈపీ అంటే పోలరైజ్డ్ అయ్యి అన్నట్టు, అంతే. అదే స్టోరీ చూడండి. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద different permanent dipoles are oriented randomly, okay, due to the thermal agitation. Hence the total dipole moment becomes a 0. avanni add ayipote 0 ne. Okay, when an external electric field is applied, the individual dipole moments tend to align the field kada, danto pat aligned aithe ayinai. Same ade story nalla kottaga em ledu. Okay, as a result a net dipole moment comes to the dielectric in the direction of external fields. Hence the dielectric is polarized. మీరు పోలార్ వేయండి, నాన్ పోలార్ వేయండి, డైఎలక్ట్రిక్ ఏదన్నా తీసుకోండి, డైఎలక్ట్రిక్ పోలార్ అన్న తీసుకోండి, నాన్ పోలార్ అన్న తీసుకోండి. ఒక్కసారి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పడ్డదనుకోండి, అది పోలరైజ్డ్ అయినట్టు, పోలరైజ్ అయినట్టే, అవునా. ఇగో thus in either case, whether polar or non-polar, a dielectric develops a net dipole moment in the presence of external field. The dipole moment per unit volume is called as polarization antamo. Okay, for linear isotropic dielectrics ఇది ఒక్క పాయింట్ అయితే రాసుకోండి. పోలరైజేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది తీసేస్తే ఒక ససెప్టిబిలిటీ అంటే కాన్స్టెంట్ అయితే వస్తుంది, దాని పేరే ఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ అని చెప్పేసి అయితే అంటాం. ఓకేనా, అర్థమైందా? ఈ కాన్సెప్ట్లో ఏమున్నది? పోలరైజేషన్లా నాన్ పోలార్ తీసుకోండి. ఓకే, నాన్ పోలార్ వేయండి, పోలరైజ్ అవుతుంది. పోలార్ మాలిక్యూల్స్ వేయండి, అవి కూడా పోలరైజ్ అవుతాయి, అంతే, ఇంకేం లేదు, అంతేనా కదా. సో దాని గురించి అయితే ఇచ్చినాడు, అంతే. ఓకే, సో ఈ పాయింట్లు రాసేస్తే మీకైతే 4 మార్కులు జేబులో ఉన్నట్టే. సో మీకు అందరికీ నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మంచి రివైజ్ అయితే చేసుకోండి. ఓకే, చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.